సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఏపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్, మేము సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తాము. అల్లాహ్, మా పాపాల మన్నింపు కోసం నీ దర్బారులోనే, నీ సన్నిధిలోనే మేము నిండు హృదయంతో పశ్చాత్తాపడతాము. ఎందుకంటే అల్లాహ్, మా గుండె నిండా మేము నిన్నే నమ్ముకుని ఉన్నాము. అల్లాహ్, మా మనసులో జనించేటువంటి ప్రతి కీడు నుండి, ప్రతి పాపము నుండి నీ శరణు వేడుకొనుచున్నాము. మేము చేసే పనిలో ఉన్న ప్రతి చెడు నుండి, ప్రతి కీడు నుండి నీ రక్షణ కోరుచున్నాము. అల్లాహ్, నీవు హిదాయత్ ఇచ్చిన వాడు తప్ప ఎవడు ఈ సత్యధర్మంపై స్థిరంగా ఉండలేడు. ఎవరైతే మూర్ఖంగా అపమార్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడో అలాంటి వ్యక్తి ఎన్నటికీ సాఫల్యం పొందలేడు. ఓ అల్లాహ్, మేము సాక్ష్యమిస్తున్నాము నీవు తప్ప మరో నిజ ఆరాధ్య దైవం ఎవరూ లేరు అని. నీకు సాటి సమానము ఈ సృష్టిలో ఎవరూ లేరని. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ యొక్క ప్రవక్తని మరియు నీ దాసుడని మేము సాక్ష్యమిస్తున్నాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమస్త జగత్తునకు, సర్వమానవాళికి సత్యాన్ని ప్రకటించడానికి, నరకం గురించి హెచ్చరించడానికి పంపబడినటువంటి చిట్ట చివరి ప్రవక్త మరియు కారుణ్యమూర్తి. ఈ ప్రపంచంలో అన్ని ధర్మాల కంటే, అన్ని గ్రంథాల కంటే శ్రేష్టమైనది, నిలువెల్లా నిజమైనది, పరమ సత్యమైనది కలాముల్లా, అల్లా యొక్క గ్రంథము దివ్య ఖురాన్. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మార్గాల కంటే, అన్ని సిద్ధాంతాల కంటే, అన్ని ఆచారాల కంటే శ్రేష్టమైనది, స్వర్గానికి చేర్చేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గం. ధర్మంలో లేనటువంటి ప్రతి కొత్త పని దురాచారమని, ప్రతి దురాచారము నాశనకరమైనదని, నాశనకరమైనటువంటి ప్రతి పని మనిషిని నరకానికి తీసుకుని పోతుందని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ప్రతి ప్రసంగం ప్రారంభంలో చెప్పేవారు. ఇది మస్నూన్ ఖుత్బాత్ యొక్క అర్థం. సోదరులారా, రండి, అతి పవిత్రమైనటువంటి జుమా నమాజ్కు హాజరైనటువంటి వ్యక్తి మస్జిద్లో ప్రవేశించగానే 2 రకాతులు చదివి చెప్పేవాడు ఏం చెబుతున్నాడు ఆ మాటల మీద తప్ప మీ దృష్టి ఎటువైపు పెట్టినా మీ జుమా యొక్క పుణ్యాన్ని మీరు కోల్పోతారు. జుమా నమాజ్ కోసం ఎవరైతే పవిత్రంగా, పరిశుద్ధంగా స్నానం చేసి మంచి సంకల్పంతో ఇంటి నుంచి బయలుదేరాడో, ఒక్క అడుగు వేస్తే 1 సంవత్సరం తహజ్జుద్ నమాజ్ చదివినంత పుణ్యం లభిస్తుంది. మరో అడుగు వేస్తే 1 సంవత్సరం నఫిల్ ఉపవాసాలు పాటించిన పుణ్యం ప్రాప్తిస్తుంది. జుమాలో ఉన్నటువంటి గడియ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చూయిస్తూ, జుమాలో ఇంత గడియ ఉందన్నారు, చాలా తక్కువ ఉంటుంది, తక్కువ సమయం ఉంటుంది, నువ్వు ఏది కోరితే అది ప్రాప్తించబడుతుంది అన్నారు. మరి అలాంటిది రావాలంటే వచ్చి కూర్చుని మనం ఏదో ఫోన్లో లేకపోతే పక్కడితో మాట్లాడుకుంటేనో లేకపోతే ఎక్కడెక్కడో తిరుగుతుంటే నేను జుమా పుణ్యం వచ్చిద్దా? జుమా వస్తుంటుంది, పోతుంటుంది, మనకు మాత్రం పుణ్యం రాదు. ఏ సంకల్పంతో నువ్వు వచ్చావో ఆ సంకల్పం నెరవేరాలి అంటే ఖచ్చితంగా చెప్పేవాడు ఏం చెబుతున్నాడో ఆ మాటల మీద దృష్టి పెట్టాలి. నాలో ఉన్న తప్పులేంటి, మళ్ళీ వచ్చి జుమ్మా దాకా బతుకుంటామనే గ్యారంటీ ఉంది. మొన్నే మా గురువు గారు కూడా నిన్న ఈ ప్రపంచాన్ని వీడారు. అందరితో పాటు బాగానే ఉన్నారు. ఈషా నమాజ్లో కూడా జమాత్తో చదివారు. నమాజ్ తర్వాత సుమారు 1 గంట సేపు అల్హమ్దులిల్లా మాట మంతి జరిగింది. మేము ఇస్తిమా ఉంటే పక్క ఊరు వెళ్ళాము. వారి శ్రీమతిని కూడా మాతో పాటే పంపించారు. ఆవిడ వచ్చేసరికి నిద్రిస్తున్నారు ఆయన. సుమారు 10:40 అయింది. నిద్రించేవాడిని ఎందుకు లేపడం అని చెప్పేసి ఆవిడ కూడా నిద్రపోయింది. జస్ట్ 5 మినిట్స్ తర్వాత లేచారు. తారత్కి వెళ్ళొచ్చారు. ఏదో నొప్పి ఉందన్నారు. ట్యాబ్లెట్ ఒకటి నోట్లో వేసుకున్నారు. ఇంకంతే, మాట కూడా ఏం లేదు. 1 or 2 minutes. జీవితం తాత్కాలికం సార్. ఎవరు ఎప్పుడు ఎలా చచ్చిపోతారో ఎవరికి తెలియదు. ఒకవేళ నీ జీవితంలో ఈరోజు ఆఖరి రోజైతే నీ దగ్గర ఏ ఆచరణ ఉంది,
సమాధిలో నీ దగ్గర ఏ సమాధానం ఉంది? కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ కియామా ఫమన్ జుహ్జిహ అనిన్ నార్ వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడాల్సిందే, ఎవడు తప్పించుకోలేనటువంటి యథార్థం. కల్లా ఇదా బలగతి తరాక్ వకీల మన్ రాక్ వదన్న అన్నహుల్ ఫిరాక్ వల్తఫతి సాక్ బిసాక్. పోయేవాడి ప్రాణం గొంతులోనికి వచ్చినప్పుడు మంత్రించి ఊదేవాడు ఎవడైనా ఉన్నాడని, నన్ను కాపాడేవాడు అని గొంతు చించుకొని ఏడ్చిన, ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్లందరూ కట్టగలుసుకుని నీ దగ్గరే నుంచుని ఉన్నా, పోయేవాడి ప్రాణాన్ని ఆపేవాడు ఎవడు ఈ ప్రపంచంలో లేడు. ఆ రోజు నీకు అర్థమవుతుంది, నా పైన నన్ను పుట్టించినటువంటి నా స్వామి వద్దకే, కానీ ప్రయోజనం ఏముంది? ఏ ఆచరణ మన దగ్గర ఉంది? ఆ స్వామి సన్నిధిలో ఒట్టి ఖాళీ చేతులతో నుంచుంటావా? నిండినటువంటి విశ్వాసంతో, సంపూర్ణమైనటువంటి సదాచరణతో నుంచుంటావా? ఆప్షన్ మందే. నీ ఇష్టము. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ప్రపంచం కాలచక్రం ఏది ఆగదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అసలు దైవధర్మాన్ని ధిక్కరించినా, దైవాన్నే దూషించినా కాలగమనం అనేటువంటిది ఆగదు. ఒక రోజున అందరూ వెళ్ళిపోయేవాళ్ళే, ఆస్తికులైనా నాస్తికులైనా, ఈ ధర్మం వారైనా పరాయి ధర్మం వారైనా, ఎవరైనా సరే భూమండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రోజున ఆయన సన్నిధిలో నుంచోవాల్సిందే. ఎవడెవడ కర్మలు ఏంటినేటువంటిది ఆ రోజు తెలుస్తుంది. దైవ గ్రంథం ప్రకారం, దైవ ప్రవక్త విధానం ప్రకారం మన జీవితాలు ఉన్నాయా లేదా మనం బేరీజు వేసుకోవాలంతే. సోదరులారా రండి, సోదరిమణులారా శ్రద్ధగా వినండి. నరకం ఎంత భయానకమైనటువంటిదో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు. ఈ ప్రపంచంలో స్వేచ్ఛనిచ్చారు. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. మేము మనిషికి చావు బ్రతుకులు ఇచ్చాము పరీక్షించడానికి. ప్రపంచంలో అందరూ బ్రతకవచ్చు, నమ్మినా నమ్మకపోయినా, సదాచరణ చేసినా దురాచరణ చేసినా, సన్మార్గాన్నైనా అపమార్గాన్నైనా, ఏ విధంగా జీవించడానికైనా సరే దైవం మనిషికైతే స్వేచ్ఛను ప్రసాదించాడు. కానీ ఎంచుకున్నటువంటి మార్గాన్ని బట్టి ఉంటుంది ప్రతిఫలం పరలోకంలో. మంచి విత్తనాలు నాటితే మంచి ఫలాలు వస్తాయి సార్. ఇప్పుడు పిచ్చి చెట్లకి, ముళ్ళ చెట్లకి, ఆ కంప చెట్లకి గులాబీ పూలు ఎక్కడి నుంచి వస్తాయి? వేప చెట్టుకి మామిడికాయలు వస్తాయా ఏంటి? ఇక్కడ నాటినటువంటి విత్తనాలే అక్కడ నీకు ఫలాలుగా, ప్రతిఫలాలుగా ప్రాప్తిస్తాయి. నువ్వెలా ఉన్నావు నీకు నువ్వు ఆలోచించు. ఇప్పుడు నిజంగా ఎంతమంది సదాచరణ ఉన్నారు? మసీదు గురించి, జమాత్ గురించి, నమాజ్ గురించి, ఎంతవటికి ఏ విధంగా ఎవరెవరు ఏ విధంగా ఆచరణ చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు ఆలోచించండి. నువ్వెలా ఉన్నావు, నా భార్య ఎలా ఉంది, నీ భార్య ఎలా ఉంది, నీ కుటుంబం ఎలా ఉంది, ఎంతవటికి ధార్మికంగా ఉన్నారు, ఎంతవటికి ధర్మంపై స్థిరంగా ఉన్నారు, ఎవరికి వాళ్ళు. ఒకవేళ ఈరోజే నీ జీవితంలో ఆఖరి రోజైతే ఆయన సన్నిధిలో నువ్వు నుంచోవలసి వస్తే, నీ ఆచరణ నిన్ను కాపాడుతుందా? నీ విశ్వాసం, నీ యొక్క క్యారెక్టర్, నీ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఆయన ఇష్టపడేటువంటి జీవితాన్ని గడుపుతున్నావా లేదా? ఎవరికి వాళ్ళు బేరీ చేసుకోవాలి. నరకం ఎంతటి భయానకమైనటువంటిది అంటే, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సుఖాలు అనుభవించిన వ్యక్తి నువ్వు నేను కాదు. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సుఖాలు అనుభవించిన వ్యక్తి, అందరికంటే సుఖాలు, అన్ని సుఖాలు అనుభవించిన వ్యక్తి, కష్టం అన్నది పుట్టిన నాటి నుండి చచ్చిపోయేదాకా తెలియని వ్యక్తి. కష్టం అన్నది భూమి మీద పుట్టిన కాంచి భూమిలోకి వెళ్ళేదాకా తెలియని వ్యక్తిని ప్రళయ దినం రోజున నరకంలో ఒక్క క్షణం పాటు, కనురెప్ప పాటు సమయం పాటు అలా లోనికి పంపించి మళ్ళీ ఇలా బయటికి తీస్తారు. ప్రపంచంలో కష్టం అన్నది తెలియని వ్యక్తిని ఆ క్షణం పాటు అలా పెట్టి ఇలా బయటికి తీయగానే అడుగుతారు, అయ్యా ప్రపంచంలో నువ్వు అందరికంటే ఎక్కువ సుఖాలు, అన్ని సుఖాలు అనుభవించావు కదా, ఆ సుఖాలు అనుభవించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఆ వ్యక్తి చూతాడు, ప్రపంచంలో నాకు ఒక్క సుఖం అనుభవించినటువంటి గుర్తు కూడా, దాఖలాలు ఈరోజు నాకు గుర్తు లేదు అని చెప్తాడు. అంటే నరకం అంతటి వేదనలతో కూడుకున్నది. మరి అలాంటి నరకం నుండి నువ్వు సేఫ్గా ఉండబోతున్నావా? అలాంటి ఆచరణ కానీ, అలాంటి విశ్వాసం కానీ నువ్వు చేస్తున్నావా? ఆలోచించాలి.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాన్ని సృష్టించిన తర్వాత, స్వర్గ నరకాలను సృష్టించిన తర్వాత జిబ్రాయిల్ అలైహిస్సలాం వారికి చెప్తారు, జిబ్రాయిల్ వెళ్ళి నరకాన్ని చూడు. జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు వెళ్ళి నరకాన్ని చూస్తారు. రోదనతో ఏడుస్తూ బోరున, అల్లా అల్లా, నీవు సృష్టించినటువంటి ఆ వేదనలతో కూడుకున్నటువంటి భయంకర నరకంలోనికి ఎవరు ప్రవేశించారల్లా అంటే అంతటి వేదనతో కూడుకున్నటువంటిది. జిబ్రాయిల్ కూడా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా నరకాన్ని చూశారు కదా. ఒకసారి బాగా రాత్రి అయిపోయింది, ఆయన నిద్రపడడంలా నిద్రపోలేదు. ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా లేచారు. నాన్న సమయం ఎంత అయింది, ఇంకా మీరు నిద్రపోలేదా అంటే, అమ్మా ఏ కన్నైతే నరకం చూసిందో ఆ కంటికి ఏ విధంగా నిద్రపడుతుంది అని చెప్పాను. ఈరోజు నువ్వు చాలా ఈజీగా ధర్మాన్ని ధిక్కరించవచ్చు. నమాజులు చదివితే చదువుతా, లేకపోతే జుమ్మాకు వచ్చావు మళ్ళీ జుమ్మా దాకా రావు. అసలు మసీదులో ఏంది, ఎలా ఉంది, అజాయిస్తున్నారా లేదా, నమాజు ఇవన్నీ ఏం పట్టించుకోవట్లేదు కదా, ఇష్టం ఈరోజు, ఎందుకంటే స్వేచ్ఛ నీకుంది. కానీ ఆ రోజున తెలుస్తుంది దీని యొక్క పర్యవసానం ఏంటో. చాలా భయంకరమైనటువంటిది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కల్లా ఇదా దుక్కతిల్ అర్దు దక్కన్ దక్కా, ఏ రోజునైతే ఈ భూమిని దంచి దంచి సదునైనటువంటి మైదానంగా చేయబడుతుందో, వజా రబ్బుకు వల్ మలకు సఫ్ఫన్ సఫ్ఫా, ఆ రోజున దైవదూతలందరూ బారులు తీరి వరుసల్లో నించుని ఉంటారు. ఆ రోజున తెలుస్తుంది, జహన్నంని తీసుకొస్తాను అన్నాడు. వజా రబ్బుకు వల్ మలకు సఫ్ఫన్ సఫ్ఫా వజీయ యౌమైదిన్ బిజహన్నం యౌమైదిన్ యతజక్కరుల్ ఇన్సాను వన్నా లహు జిక్రా, బంధించబడి ఉన్నటువంటి ఆ నరకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అన్నాడు. ఇప్పుడు నీకు ఎన్ని చెప్పినా నరకం కనపడతల్లా, ఆ వేదనలు కనపడతల్లా, ఆ బాధలు కనపడతల్లా, మరణం తర్వాత జీవితం యొక్క దాఖలాలు నీకు ఊహ కూడా అందడంలా. అందువల్ల ఏముందిలేవే, చాలామంది అంటారు నరకంలో పోతే పోయాంలేండి, మేము నరకంలో పోతాంలే కానీ మీరు స్వర్గంలో పోండి అంటుంటారు. ఏంది దాని పర్యవసానం తెలియక. వజీయ యౌమైదిన్ బిజహన్నం, నరకం ఆ రోజున 70,000 గొలుసులతో బంధించబడి తీసుకురావడం జరుగుతుంది. ఒక్కొక్క గొలుసుని 70,000 మంది దైవదూతలు పట్టి లాక్కొని వస్తారు అన్నారు. ఆ రోజు తెలుస్తుంది నీకు, నేను ఎందుకు సర్వోన్నతుడా అల్లా ఈ ప్రపంచంలో ఎందుకు నేను ఆచరించలేదు. అది అంటున్నాడు కదా, యౌమైదిన్ యతజక్కరుల్ ఇన్సాను వన్నా లహు జిక్రా, ఆ నరకాన్ని చూసిన తర్వాత మనిషికి జ్ఞానోదయం అవుతుంది. అయ్యో నేను నమాజు చదివి ఉంటే బాగుండు, అయ్యో నేను ఉపవాసం ఉంటే బాగుండు, అయ్యో నేను మసీదు యొక్క వ్యవస్థను బాగు చేసి ఉంటే బాగుండు, లోకం కోసం తిరిగాను, లోక కోరికల కోసం తిరిగాను, ఏడ్చి చేతులు కొరుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. యఖూలు యా లైతనీ ఖద్దమ్తు లిహయాతీ, చేతులు కొరుక్కొని అయ్యో ఈ జీవితం కోసం నేను భూలోకంలో ఉన్నప్పుడే చేసుకుని ఉంటే ఎంత బాగుండు, ఆ రోజు ఏడుస్తాం. ఈరోజు నీకు కుదరట్లేదు, జుమ్మాకే వస్తానంటున్నావు. ఈరోజు నీకు కుదరట్లేదు, నాకు కుదిరినప్పుడే వస్తానంటున్నావు. ధర్మాన్ని నీ ఇష్టంగా చేసుకున్నావు, మనోవాంఛలకు దాసుడయ్యావు. కానీ ఆ రోజున నేను చేసుకుని ఉంటే, నా జీవితాన్ని నేను దైవ మార్గంలో గడిపి ఉంటే, దైవ ప్రవక్త విధానం ప్రకారం ఆచరించి ఉంటే ఎంత బాగుండు. ఫయౌమైదిల్లా యుఅజ్జిబు అజాబహు అహద్, ఎందుకంటే ఆయన శిక్షించినట్టుగా శిక్షించేవాడు ఎవడు ఉండడు. ఈరోజు నువ్వు నమాజ్కు రాపోయినా ఏమంటంలా, ఈరోజు నువ్వు మసీదు గురించి పట్టించుకోకపోయినా ఏమంటంలా, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించిన దొంగలు, అంతకులు, పాపాత్ములు, వ్యభిచారులు, జోదపరులు, మోసగాళ్ళు, నైవంచకులు అందరూ బ్రతుకుతున్నారు, పుణ్యాత్ములు కూడా బ్రతుకుతున్నారు.
فيومئذ لا يعذب عذابه أحد ولا يوثق وثاقه أحد. ఆయన బంధించినట్టుగా బంధించేవాడు కూడా ఎవడు ఉండడు. ఈరోజు నీకు ఆ టైం లూజ్ ఇచ్చాడు కాబట్టి, నీకు ఆ స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి, ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి, నా ఇష్టం నాకు కుదరట్లేదు, మీరే చేసుకోండి, నా వల్ల కాదు, ఏదైతే చెప్తున్నా కదా. కానీ ఆ రోజున నీకు అవకాశం ఉండదు. బంధించినట్టుగా నిన్ను ఎలా ఆయన బంధించినట్టు ఈ ప్రపంచంలో ఎవడో బంధించాడో అంత విధంగా లెక్క తీసుకుంటాను అంటున్నాడు. ఆ రోజు ఏంటి నీ పరిస్థితి? ఎవడు ఎవడికి పనికిరానటువంటి రోజు. వలా తజిరు వాజిరతుం విజర ఉఖ్రా, బరువు మోసేవాడెవ్వడు ఇతరుల బరువును మోయాడు. ఏ భార్య బిడ్డల కోసం ఈరోజు ధర్మాన్ని పణంగా పెట్టి దైవ ధర్మానికే దూరం అయిపోయి, నమాజులు లేకుండా, ఉపవాసాలు లేకుండా, సంపూర్ణమైన విశ్వాసం లేకుండా, హలాల్ లేకుండా, ఎక్కడ పడితే అక్కడ ఎవరిది పడితే వాళ్ళది హరామని కూడా చూడకుండా సంపాదించి కూడబెడదాం అనుకుంటున్నావే, ఎవరి కోసం నువ్వు ఇదంతా చేసావో వాళ్లే ప్రళయితున్న రోజు నీకు దేనికి పనికిరానున్నాడు. చూడండి ఎంత వేదనతో కూడుకుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నరకం 70 సంవత్సరాల గొయ్యి అన్నారు. ఎప్పుడైనా మీరు ఏదైనా విరిగిన గొయ్యిలో తిరిగి చూడండి, కొంచెం సేపు సమయం కోసమే చెమటలు పట్టిపోయి ఊపిరాడక చాలా టెన్షన్ పడిపోతాం. ఇరుకైనటువంటి, ఇప్పుడు మనం ఎప్పుడైనా చూసాం కదా, బోరు బావిలో పడినటువంటి పిల్లగాడు గురించి, అబ్బా రాష్ట్రాలు ఎదురు చూస్తాయి, ఎలా బయటకు వస్తాడు, ఏంటి, ఊపిరాడదు, ఆక్సిజన్ అన్నదు, ఊరక ఖాళీ చిన్న ఒక 60 అడుగులు లేదా 20 అడుగులు గొయ్యిలో ఉంటే కూడా నీ పరిస్థితి. సంవత్సరాలు 70 సంవత్సరాల గొయ్యి నరకం అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. తన సహచరులతో ఇలానే కూర్చున్నారు. ఒక పెద్ద శబ్దం వినపడింది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇప్పటికీ 70 సంవత్సరాల క్రితం నరకం పై అంచు నుండి, పై ఒడ్డు నుంచి ఒక రాయిని విడిచిపెట్టడం జరిగింది. 70 సంవత్సరాల తర్వాత ఆ రాయి కింద పడింది. ఆ రాయి శబ్దం ఇది అన్నారు. తట్టుకోగలవా? భరించగలవా? ఆరని అగ్ని, తీరని బాధ, యుగ యుగాలు. నరకం ఒక మాట నీ కోసం కాసుకొని ఉంది. నువ్వు చేసే దుర్మార్గాలు, పాపాలు, అక్రమాలు, అన్యాయాలు, ఎవరికి ఎక్కడ ఏ విధంగా అన్యాయం చేసావు, ఎవరిని ముంచావు, ఎవరిని ఇబ్బంది పెట్టావు, ఎవరి మీద దుష్ప్రచారం చేసావు, ఎవరి మీద కల్పిత గాథలు అల్లావు, మొత్తం అలాంటి పాపాత్ములందరి కోసం వ్యభిచారులు నరకంలోనికి, దొంగలు నరకంలోనికి, కియానత్దారులు నరకంలోనికి, తల్లిదండ్రులు వేడిపించేవారు నరకంలోనికి, ఇరుగు పొరుగుని ఇబ్బంది పెట్టేవారు నరకంలోనికి, అప్పులు ఎగ్గొట్టేవారు నరకంలోనికి, చాడీలు చెప్పేవారు నరకంలోనికి, పరోక్ష నిందలు వేసేవారు నరకంలోనికి, ఘోరమైన పాపాలు చేసే ప్రతి ఒక్కరూ నరకంలోనికి ప్రవేశించాల్సిందే. యథార్థం సోదరులారా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లితాగీన మాబా. ఆ నరకంలో తలబిరుసులు, గర్విష్ఠులు, అహంకారులు, ప్రగల్భాలు పలికేవారు, డాంబికాలు పలికేవారు, బడాయి చెప్పుకునేవారు ఎక్కువగా ఉంటారన్నాడు. లితాగీన మాబా, గర్విష్ఠులు, గర్వం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవడిలోనైతే ఇంత గర్వం ఉంటుంది, ఇంత క్యావరే మేరే సామనే బాత్ కర్తా అంటాడు. అవుట్ అల్ కిబరు బతరుల్ హక్ వగమ్తున్ నాస్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇంత గర్వం ఉన్నా మీరు స్వర్గంలో ప్రవేశించారు, నరకమే. ఓ ప్రవక్త, మరి మేము మంచి డ్రెస్ వేసుకోవాలనుకుంటాం, మంచి బూట్లు వేసుకుంటాం అనుకుంటాము, ఇలా అందంగా ధరించడం కూడా గర్వమేనా అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందమైన వాడు, అందంగా ఉండటాన్ని ఇష్టపడేటువంటి వాడు. ఇలా మంచి బట్టలో, మంచి బూట్లో వేసుకోవటం గర్వం కాదు. అల్ కిబరు బతరుల్ హక్. నిజంగా గర్వం అంటే ఏమిటంటే, నీ ముందు సత్యవాక్యాలు వచ్చినప్పుడు ఆ సత్యాన్ని నువ్వు ధిక్కరించడం. ఏందయ్యా మాకు చెప్పేది, మా తెలియదేంది, ఏందో ఈయన చెబితే మేము వినాలంట, మా తెలియదేంది, వీళ్ళందరూ పిచ్చోళ్ళు, నువ్వు ఒక్కడివే అంటాడు ఒక ఆయన. సత్యం నీ ముందుకు వచ్చినప్పుడు దాన్ని ధిక్కరించడం. ప్రజల్ని లోగంకు అకీర్ చేయన్నా, నువ్వు ఏంట్రా అసలు నీ కెపాసిటీ ఏందంటాడు.
क्या तुम्हारा हैसियत क्या हासिल, तुम्हें मेरे सामने बात करने की हासिल? अच्छा मैं कौन, क्या समझते हैं तुम्हें मुझे? अनटर्ड हो गया గర్వం, గర్వం, అహంకారం. గిలకల కింద వస్త్రాలు ధరించడం గర్వం అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అహంకారం నా అంగవస్త్రం, గర్వం నా దుప్పటి, ఎవడైనా సరే వీటిని నా నుంచి లాక్కోవాలనుకుంటే వాడిని నరకానికి ఆహుతి చేస్తాను అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. గర్వించినటువంటి ఫిరోన్ ఏమయ్యాడో, అహంకారం ప్రదర్శించినటువంటి నమ్రూద్ ఏమయ్యాడు, సత్యాన్ని ధిక్కరించినటువంటి అబూ జహల్ ఏమయ్యాడు, ఉమయ్య బిన్ ఖల్ఫ్ ఏమయ్యాడు, చరిత్రలో హీనులుగా నిలబడ్డారు. ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఘోరమైనటువంటి అవమానానికి లోనయ్యారు. లిత్తాగీన మఆబా లాబిసీన ఫీహా అహకాబా, అందులో వారు కలకాలం ఉంటారు. వన్స్ ఎంటర్ అయితే, విశ్వాసం అన్నది రవంత కూడా నీ గుండెల్లో లేకపోతే కలకాలం నరకంలోనే అయిపోతుంది. ఇంకా వేరే మార్గం లేదన్నాడు. బయట పడలేవు, బయటకు రాలేవు. ఏచినా, మొత్తుకున్నా, గింజుకున్నా. ఎందుకంటే లోకంలో ఎంత సమయం ఇచ్చాడు? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. మారతాడు, మంచోడవుతాడు, ధర్మానికి లోబడతాడు, ఇప్పుడైనా పాపానికి దూరం అవుతాడు. ఎంత అవకాశం, ఎన్ని అవకాశాలు. ఎంతో మంది కళ్ళ ముందు చచ్చిపోయినా నిన్ను బ్రతికించాడు. ఎంతో మంది ఎన్నో ఇబ్బందులకు లోనైనా నిన్న ఇబ్బందుల నుంచి కాపాడాడు. మారతాడని అవకాశం ఇచ్చాడు. కానీ నువ్వే చేశావు, సమయాన్ని మొత్తాన్ని దుర్వినియోగం చేశావు. లిత్తాగీన మఆబా లాబిసీన ఫీహా అహకాబా లా యదూకూన ఫీహా బరదం వలా శరాబా, అక్కడ మీకు కనీసం చల్లదనం తాకదు, త్రాగడానికి ఏ పానీయం లభించదు అన్నాడు. చల్లదనం, కొంచెం సేపు ఫ్యాను లేకపోతేనే అల్లాడి ఆకులు మేస్తున్నామే. ఫ్యాను లేకపోతే అగ్ని వస్త్రాలు, అగ్ని పడకలు, అగ్ని బూట్లు, ఎటు చూసినా భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు. ఎంత కఠినమైనటువంటిది ఒక్కసారి ఆలోచించండి. జజాఉ విఫాకా, నువ్వు చేసినటువంటి కర్మల ప్రతిఫలమే అది, నువ్వు చేసినటువంటి పాపాల ప్రతిఫలమే అది. లోకంలో ఉన్నప్పుడు ధర్మానికి లోబడకుండా మనోవాంఛల దాసుడి చేసావే, దాని ప్రతిఫలం అది. చూడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అల్హతక హదీసుల్ గాషియా వుజూహు యౌమైదిన్ ఖాషియా, కమ్ముకొని వచ్చేటువంటి ఆపదల గురించిన సమాచారం నీ దగ్గరకు వచ్చిందా? రాబోతుంది. లోకం అంతం కాబోతుంది. యావత్తు ప్రపంచం ఆయన సన్నిధిలో హాజరు కాబడనున్నది. దాని గురించి ఏదైనా సమాచారం అందిందా? చెబుతున్నా అర్థం కానట్టున్నావే, అర్థం కానట్టు నటన చేస్తున్నావే, ఇది హరామని తెలిసి కూడా దానికి పాల్పడుతున్నావే. తెలియదా? ఫరజ్ నమాజులు విడిచిపెట్టకూడదని తెలియదా? మసీదులో కాకుండా ఇంట్లోనే నమాజ్ చదవడం, ఫరజ్ నమాజులు కూడా అది మునాఫికతని తెలియదా? అన్ని తెలుసు. ఇస్తిమా ఉందని తెలుసు, ఈరోజు బయాన్ జరుగుతుందని తెలుసు, విన్న వాళ్ళెంతమంది, హాజరైన వాళ్ళెంతమంది తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆ రోజున ఒక రోజు ఉంది, హృదయాలలో ఉన్నటువంటి మర్మముల మొత్తం బయటపడేటువంటి రోజు అవుతుంది. నువ్వు అనుకుంటున్నావు ఎవడికి తెలీదు. అవును, నీకు తెలీదు, ఎవడికి తెలియదు లోకంలో. కానీ నీ మనస్సులో ఉన్నటువంటి గుట్టెరిగినటువంటి వాడు కదా, ఆయన ముందు ఎలా దాస్తావు? వజూహు యౌమైదిన్ కాషియా ఆమిలతున్ నాసిబా, ఆచరణ చేసి అలసిపోతాడు. అరే చేస్తుంది కరెక్టా కాదా? ఇది దైవ గ్రంథంలో ఉందా? దైవ ప్రవక్త విధానంలో ఉందా? ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నాడా? అందరు చేస్తున్నారంటే నేను కూడా చేస్తున్నా.
నలుగురు అందరితో పాటు చేస్తున్నాడు అంతే. ఇది ఏంటి, ఉందా లేదా, ఆధారం ఉందా లేదా, ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సాబితు ఉందా లేదా, సహాబాల కాలంలో ఉందా లేదా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం ఉందా లేదా, మీ ఊళ్ళో ఉందా లేదా సమాధులు అడగడు. ఈ ఊళ్ళో ఇలా ఉందంటే అందుకొంచెం మీరు ఇలా చేసి ఊరు గురించి అడగడు. డోర్ గురించి ఎందుకు సమాధులు అడుగుతారా? అడగరు. ఏ ఊళ్ళో పుట్టి ఆ ఊళ్ళో ఎలా ఉందని అడగడు. దైవ గ్రంథంలో ఉందా, నా ప్రవక్త జీవితంలో ఉందా, ఇదే 3 ప్రశ్నలు ఏంటి? మర్రబ్బుక మానవీయుక, నువ్వు ఏ దేశంలో పుట్టావు, ఏ ప్రాంతంలో పుట్టావు, ఏ భాషలో పుట్టావు, ఏ కాలంలో పుట్టావు, ఇది ఏం అడగడు. నా ప్రవక్త విధానం ప్రకారం ఆచరించావా లేదా, నిన్ను పుట్టించినటువంటి నన్ను ఆరాధించావా లేదా, ఇదే ప్రశ్న. 3వ ప్రశ్న కూడా ఉంటుంది, ధర్మం ఏంటి. ఇది అయిపోయిన తర్వాత అడుగుతుంది, ఇది ఎలా నీకు తెలుసు అంటే, నేను ఖురాన్ గ్రంథాన్ని చదివానండి అంటాడు. అప్పుడు మనిషి, మరి నీ జీవితంలో అసలు ఖురానే చదవలేదు, ఎలా తెలుస్తుంది? ఈరోజు ఖురాన్ గ్రంథాన్ని ప్రజలకు చెప్పట్లా, సమాజానికి ఎలా తెలుస్తుంది? వజూహు యౌమైదిన్ నాయిమా లిసాయిహా రాదియా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారు దాని తర్వాత? ఆమిలతున్ నాసిమా తస్లా నారన్ హామియా. ఇదిగో భయంకరమైనటువంటి అగ్నికి వారందరూ ఆహుతైపోతారు. ఆమిలతున్ నాసిమా తస్లా నారన్ హామియా తుస్కా మిన్ ఐనిన్ నానియా లైస లహుం తామున్ ఇల్లా మిన్ జరీ. ముళ్ళు కలిగినటువంటి రాక్షస జముడుని నీకు ఇస్తారు. ఆకలి ఆకలి ఆకలి, దాహం దాహం అంటే ముళ్ళు కలిగినటువంటి ఆ రాక్షస జముడుని తీసుకుని వచ్చి ఇస్తాడు. ఆకలి తట్టుకోలేక మనిషి తినేస్తాడు. ఆ ముళ్ళు లోనికి పోదు, బయటికి రాదు, ఇక్కడ ఇరుక్కుని పోతుంది. అప్పుడు సలసల కాగేటువంటి ఆ చలమ నీరును తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. సోదరులారా, తాగను అంటాడు మనిషి. దైవదూతలు ఇనుప గదలతో అతని డిప్పను పలగొడితే ఆ చలమ నీరును తల మీద పొడిచినప్పుడు శరీరం మొత్తం ఉడికిపోయి కారిపోతుంది, కరిగిపోతుంది. కల్లా ఇన్నహా లదా నజాతల్ లిషవా తదఊ మన్ అద్బర వతవల్లా. తలను, అందులో ఉన్న మెదడును సైతం కరగదీసేటువంటి ఆ నరకాగ్నికి ఆహుతి చేయబడతాడు. ఎందుకంటే ఇతడు ధిక్కరించినటువంటి ధిక్కారి, ధనాన్ని కూడబెట్టి మాటి మాటికి లెక్క పెట్టినటువంటి పిసినారి అంటుంది. ఎలా రక్షించబడతావు? ఎవరికి వెళ్ళి ఆలోచించు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా ఆ రోజు గురించి ఏమంటున్నాడు? నరకం వేదనలతో కూడుకున్నటువంటిది, ఎవడు తప్పించలేనటువంటిది. ఆ రోజు మనిషి నేను చచ్చిపోవాలి చచ్చిపోవాలి అని చెప్పేసి ఎంతగానో ఏడ్చి అడుగుతాడు. లా తదవుల్ యౌమ సుబూరం వాహిదా వలా తదవు సుబూరం కసీరా. చంపేయల్లా, నాకు చావు వల్ల, నాకు మరణం కావాలి, మరణం ఇవ్వు. ఒక్క చావు కోసం కాదు, ఎన్ని చావుల కోసమేనా అడుగు. ఆ రోజు చావు అన్నది. సుమ్మా లా యమూతు ఫీహా వలా యహ్యా. నువ్వు అక్కడ బ్రతికుండలేవు, అలా అని చావు లేదు. చచ్చిపోలేక బ్రతకలేక, చావు రాక బ్రతకలేక, చావన్నది ఎన్నటికీ రాదు, అలా అని ఆ బ్రతుకు కాదు. అంత వేదనలతో కూడుకున్నటువంటి నరకం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ నరకం గురించి చెప్తూ, నరకవాసి, ఎందుకంటే అంత వేదనతో కూడుకున్నటువంటి నరకాన్ని భరించడానికి మనిషిని కూడా, పాపాత్ముడిని కూడా ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా డిజైన్ చేయడం జరుగుతుంది. నరకవాసి యొక్క భుజాల మధ్య దూరం 70 సంవత్సరాల ప్రయాణ దూరం అన్నారు. ఈ 2 భుజాల మధ్య దూరం 70 సంవత్సరాలు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నరకవాసి ఆ విధంగా బాచా పట్లేసుకుని కూర్చుంటే మక్కా మదీనాకి ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఉంటుందంట. నరకవాసి కూర్చుంటే, ఆ బాచా పట్లేసుకుని కూర్చుంటాడే, ఆ మధ్య దూరం అంటే సుమారు 480 కిలోమీటర్లు. ఈరోజు నువ్వు సత్యాన్ని అంత సింపుల్గా ధిక్కరి చేస్తున్నావు కదా. నువ్వు చేసినటువంటి ప్రతి పాపం, నువ్వు చేసినటువంటి ప్రతి ధిక్కారం, నువ్వు తిన్న ప్రతి హరాం మొత్తం టోటల్గా A to Z. ఫమయ్యామల్ మిస్కాల జర్రతిన్ ఖైరన్ యరా వమయ్యామల్ మిస్కాల జర్రతిన్ షర్రన్ యరా. రవ్వంత కూడా విడిచిపెట్టను అంటున్నాడు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏమేం చేశామో వాటన్నింటికి పరిహారం చెల్లించాల్సింది. అంటే ఆ పాప పరిహారానికి నీవు ఆహుతి కావాల్సింది.
సోదరులారా చూడండి, ఇంకా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఎందుకంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నరకాన్ని చూసి సాక్షాత్తు దైవ ప్రవక్తలందరూ కూడా వేడుకున్నారు. దైవ ప్రవక్తలందరూ కూడా శరణు వేడుకున్నారు, అల్లా నన్ను మమ్మల్ని రక్షించు రక్షించు, అల్లాహుమ్మ అజీర్ని మినన్నార్, అల్లాహుమ్మ అజీర్ని మినన్నార్, అల్లాహుమ్మ అజీర్ని మినన్నార్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు ఈ దువాని 3 సార్లు చేస్తాడో సాక్షాత్తు నరకం అంటుంది, అల్లా ఈ వ్యక్తిని నా నుండి విముక్తి చేయి అని చెప్పేసి, నా నుండి ఇతన్ని దూరంగా ఉంచు. చాలా చిన్న దువా, అల్లాహుమ్మ అజీర్ని మినన్నార్, అల్లాహుమ్మ అజీర్ని మినన్నార్, అల్లా నరకం యొక్క అగ్నిగుండం నుండి నాకు విముక్తి కలిగించు. అదేవిధంగా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ జన్న, అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ జన్న, అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ జన్న. ఎవరైతే ప్రతిరోజు 3 సార్లు ఈ దువా చేస్తాడో నరకం అంటుంది, అల్లాహ్ వ్యక్తి నన్ను కోరుకుంటున్నాడు కాబట్టి నాలో అతన్ని ప్రవేశింపజేయి. ఎవరు అడుగుతున్నారు? చాలా తక్కువ. అసలు నిజంగా తక్కువ గురించి ఎవరు అడుగుతున్నారు? ఎప్పుడు దువా చేసినా బాగా ఉద్యోగం రావాలి, వ్యాపారం బాగా జరగాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లకి మంచి సంబంధం రావాలి, పిల్లగాడేమో అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళాలి, ఇప్పుడు ఇదే కావాలిగా మనం కోరుకుని ప్రాపంచికం ఇవి కాదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కోరుకోవచ్చు, రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అదాబన్నార్. అల్లా ప్రపంచంలోనూ పరలోకంలోనూ మాకు మేలును ప్రసాదించుని కోరుకోవడం తప్పులేదు, అలా కోరుకోమన్నారు కూడా. కానీ నిజంగా కోరుకోవలసింది నువ్వు కోరుకోవడంలో. اللهم إني أسألك الهدى والتقى والعفاف والغنى. అల్లా నాకు హిదాయత్ ప్రసాదించు. ఎప్పుడైనా హిదాయత్ గురించి అడిగావా? నా హిదాయతులో బరకతును ప్రసాదించు అని చెప్పి ఎప్పుడైనా అడిగావా? హిదాయత్ మీద స్థిరంగా ఉంచు. యా ముకల్లిబల్ ఖులూబ్, యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బి అలా దీని, అల్లా నన్ను ధర్మమందు స్థిరంగా ఉంచు, నా మనస్సుని హిదాయతులో ఉంచు అని చెప్పేసి ఏడ్చి అడిగావా? ఒత్తుకా, అల్లా భయాన్ని, నీ భీతిని, నీకు భయపడేటువంటి గుండెను ప్రసాదించు, దైవ భీతిని నాకు ప్రసాదించు, నాకు వస్సుకొని చెప్పి కూడా అడిగావా? వాళ్ళ క్షేమంగా ఉంచు అడిగారు, అడుగు, క్షేమంగా ఉంచమని అడుగు. వల్గీనా, ప్రాపంచిక వ్యామోహం నుంచి నన్ను కాపాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా చేసేటువంటిది వాళ్ళు. సోదరులారా చూడండి, దాని తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, నరకవాసులకు ఎలాంటి శిక్షలు విధించబడి వాళ్ళ యొక్క దుర్బలంగా ఉంటుంది అంటే, ఒక్కసారి గనక నరకవాసి యొక్క ఏ మాంసపు ముద్దైనా సరే భూమండలం మీద పడితే భూమండలం మొత్తం ఆ మాంసం ముద్ద దెబ్బకు దుర్గంధభరితమైపోతుంది, కంపు కొట్టిపోతుంది, భూమండలం మొత్తం కూడా పాడైపోతుంది అన్నారు. అంత వేదంతో కొట్టుకుందా? అంత సులభమైంది కాదు నరకం. సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నరకంలో పాములు వంటెల మాదిరిగా ఉంటాయి, తేళ్లు కంచెరగాడిదల్లాగా ఉంటాయి. ఒక్కసారి గనక కాటేస్తే 40 సంవత్సరాల దాకా దాని యొక్క విష ప్రభావం, దాని యొక్క వేదన, బాధను నీ శరీరం అనుభవిస్తూనే ఉంటుంది అన్న. ఒక్కసారి కాటేస్తే ఎక్కడ దీని సమాధి గురించి కూడా చెప్పారు కదా, సమాధిలో ఉన్నటువంటి సర్పం ఒక్కసారి భూమి మీద ఒక విషయాన్ని వెళ్తే భూమండలం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. నరకం అంత తేలికైనటువంటిది కాదు. ఏదోలే ఏముందిలే, మేము నరకంలో పోయిన తర్వాత మళ్ళీ ఇటు వస్తాం అనుకుంటున్నారేమో. అంత తేలికైనటువంటిది కాదు, సమస్తం మర్చిపోతాం. నరకాన్ని చూసి దైవదూతలు ఏడ్చారు, నరకాన్ని చూసి ప్రవక్తలు వేడుకున్నారు. ఆ పరిస్థితిని చూసే జిబ్రాయిల్ కూడా, ఇస్రాఫీల్ కూడా కళ్ళు తెరుచుకొని చెవులు నెక్కరపరుచుకొని సిద్ధంగా ఉన్నాడు శంఖం పూరించడానికి. అంత తేలికినటువంటిది కాదు. ఒక్కసారి చచ్చిపోతే మొత్తం క్లియర్గా కనపడుతుంది సార్. ఆ తెర ఒక్కటి, ఆ జీవితానికి ఈ జీవితానికి మధ్య తేడా అయిందంటే ఒక మరణం అన్నారు, అంతే. మరణం వచ్చిందా మొత్తం కనపడిపోతుంది. మునికిరి నక్కినప్పుడే వచ్చేస్తారు. మృత్యుదూతను చూస్తూ ఉన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకనే బరా బిన్ అజీబ్ రదియల్లాహు తఆలా అన్హు రివాయత్ చేస్తున్నారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మృతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళను తెరిచి ఉంటాడు, కళ్ళు మూయండి. ఎందుకంటే మనిషి తన యొక్క ఆత్మ అధిరోహణను చూస్తూ ఇలా తెరిచి ఉంటాడు అన్నారు. ఆ కళ్ళను మూయమని చెప్పారు. చూస్తాయి అంత ఆ పరిస్థితి రాకమునిపే వజాఅత్ సకరతుల్ మౌత్ జాలిక మా కుంత మిన్హు తహీద్. నువ్వు దడుచుకుంటున్నావే, బెదిరిపోతున్నావే, భయపడుతున్నావే, ఆ మరణదూత రావటం ఖాయం, నిన్ను కబళించడం ఖాయం. అది రాకముందే పశ్చాత్తాపడి ఆయన మార్గంలో రాను.
సోదరులారు, దాని తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఉహుదు పర్వతం గురించి చెప్తూ, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నరకవాసి యొక్క దంతం గురించి చెబుతూ, నరకవాసి యొక్క ఒక దంతం ఉహుదు పర్వతం అంత ఉంటుంది అన్నారు. ఉహుదు పర్వతం మదీనాలో ఉంటుంది, నేను కూడా చూశాను అల్హమ్దులిల్లా. చాలా వైభవోపేతమైనది, సుమారు 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నరకవాసి యొక్క దంతం ఉహుదు పర్వతం అంత ఉంటుంది అన్నారు. సోదరులారా, ఆలోచించండి. ఎన్నో విషయాలు నరకం గురించి మనం పరిశీలన చేస్తే చాలా కఠినమైనటువంటిది. ఆ పరిస్థితి రాకమునిపై, ఎందుకంటే అందరూ కూడా జవాబు ఇవ్వాల్సింది.